ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. తరగతి గదుల్లో పాఠం చెప్పే విధానంలో పాఠశాల విద్యాశాఖ మార్పులు తీసుకొస్తోంది. విద్యార్థుల్లో నైపుణ్యం మెరుగుపరచడంతో పాటుగా బోధన పద్ధతుల్ని పిల్లలు నేర్చుకునే విధానాల్లో శాశ్వత మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇంటరాక్టివ్ క్లికర్ సిస్టంతో చదువులు చెప్పే విధానంలో మార్పులకు శ్రీకారం చుట్టింది ఏపీ సర్కార్. అసలు ఏంటి ఈ క్లికర్? స్కూల్స్లో ఇది ఎలా అమలవుతుంది చూద్దాం. ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో తరగతి గదులు ఇప్పుడు డిజిటల్ వైపు అడుగులు వేస్తున్నాయి. విద్యార్థులు సాంకేతికతను అందిపుచ్చుకునేలా ప్రభుత్వ పాఠశాలల్లో క్లికర్స్ ప్రోగ్రాం అమలవుతోంది. గత ఏడాది డిసెంబర్ 5వ తేదీన మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ లో ఈ ప్రోగ్రామ్ ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 52 ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ప్రోగ్రాం ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. ఈ విద్యా సంవత్సరంలో లోటుపాట్లను తెలుసుకొని స్టేట్ లెవెల్ వర్క్ షాప్ తో వాటిని అధిగమించాలి అన్న పక్కా ప్లాన్ తో ఉన్న విద్యాశాఖ అన్ని పాఠశాలల్లో క్లికర్స్ ప్రోగ్రామ్ ను అమలు చేయబోతోంది. ప్రతి విద్యార్థికి చెప్పే పాఠం అర్థమవుతుందా లేదా అన్న విషయాన్ని రియల్ టైమ్ లో తెలుసుకునే అవకాశం ఈ క్లికర్స్ తో అందుబాటులోకి వచ్చింది. టెక్నాలజీ బేస్డ్ రివిజన్ టూల్ గా క్లికర్స్ ను విద్యార్థులు చేతికి అందించారు. సమ్మరీ ప్రోగ్రామ్, క్విజ్ నిర్వహించడంతో పాటు విద్యార్థులకు అర్థం కాకపోతే హ్యాండ్ రైజ్ చేసి తెలుసుకునే వెసులుబాటు క్లికర్స్ తో కల్పిస్తోంది విద్యాశాఖ. డిజిటల్ స్క్రీన్ ఉన్న తరగతి గదిలో ప్రతి విద్యార్థి చేతిలో రిమోట్ అందుబాటులోకి వచ్చింది. ఆన్సర్ చేసేందుకు మల్టిపుల్ చాయిస్, హ్యాండ్ రైజ్ చేసి డౌట్ క్లియర్ చేసుకునే అవకాశం అందుబాటులోకి రావడంతో ఈ బోధనా విధానం విద్యార్థులను ఆకట్టుకుంటోంది. క్లిక్కర్లో అనేది ఫస్ట్ టీచర్స్ చెప్తారు సార్, తర్వాత కాన్సెప్ట్ అనేది డిస్ప్లే సమ్మరీ వీడియో చూపిస్తారు. సమ్మరీ వీడియో మాకు ఎంతవరకు అర్థమైందని మేమే టెస్ట్ చేసుకోవాలి. దానికి ఫస్ట్ మేమే ఆన్సర్స్ క్లిక్ చేసుకుంటాం సార్. మా లెవెల్ ఎంత ఉంది అనేది డిస్ప్లే అవుతుంది. మాకు అర్థమైంటే మేడం మళ్ళీ చెప్పరు సార్. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ రివిజన్, దానికోసం ఎంతమంది ఎక్స్ప్లెయిన్, అందరూ కరెక్ట్ ఆన్సర్స్ పెడుతున్నారా రాంగ్ పెడుతున్నారా అనేది మేడం మళ్ళీ రివిజన్ చేస్తారు సార్. నాకు ఏమన్నా అర్థం కాకపోతే నేను దాన్ని వదిలేస్తాను సార్. నాకెందుకులే ఎవరు అడగరని. ఈ క్లిక్కర్స్ వచ్చడం వల్ల లాభం ఏంటంటే నేను ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ పెట్టాలి సార్. మాకు మేడం వాళ్ళకి తెలుస్తుంది సార్, మేము పెట్టలేదు అంటే మాకు అర్థం కాలేదని వాళ్ళు లేపు అడుగుతారు సార్. మళ్ళీ మాకు అర్థం కానిది బ్యాక్ ఫార్వర్డ్ చేసి పెడతారు సార్. అంటే మేము ఆన్సర్ పెడతాం కదా సార్, మాకు పోటీతత్వం అనేది పెరుగుతుంది సార్. అంటే నేను ఫస్ట్ రావాలి, అక్కడ నా పేరు ఉండాలి అనే పోటీతత్వం పెరుగుతుంది సార్. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తిరుపతి ఎస్పీ జేఎన్ఎం మున్సిపల్ స్కూల్ తో పాటు చిత్తూరు పిఎన్సి మున్సిపల్ స్కూల్, తవనంపల్లి జెడ్పీ హై స్కూల్లో క్లికర్స్ ప్రోగ్రాం అమల్లో ఉంది. విద్యార్థులకు తరగతి గదిలో బోర్ కొట్టే ప్రోగ్రామ్ గా కాకుండా యాక్టివ్ గా పాల్గొనేలా చేయడంతో విద్యార్థులలో అభ్యసన నైపుణ్యాలు పెంపొందించేందుకు టీచర్స్ ప్రయత్నిస్తున్నారు. బోధనతో పాటు విద్యార్థులకు సమరీ వీడియో ప్రదర్శన, ఆ తర్వాత విద్యార్థులకు క్విజ్ పోటీ నిర్వహిస్తున్నారు. స్టూడెంట్స్ నేర్చుకునే పాఠంపై ఫోకస్ చేసేలా చేయడంలో టీచర్స్ సక్సెస్ అవుతున్నారు. ప్రతి విద్యార్థి చేతిలో ఉన్న రిమోట్ ద్వారా సమాధానాలు క్లిక్ చేయడంతో ఎంతో మంది విద్యార్థులు కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. ఎంతమంది తప్పు ఆన్సర్ చెప్పారు అన్నది సెకండ్ల వ్యవధిలో తెలుసుకోవచ్చు. మనం లెసన్ చెప్తున్నప్పుడు మనం క్వశ్చన్ అడగాలి అంటే 1 or 2 చిల్డ్రన్ ఆన్సర్ ఇస్తానే కానీ మొత్తం అట్ ఏ టైం ఆన్ ద స్పాట్ వచ్చేసి అందరు స్టూడెంట్స్ దీనికి ఆన్సర్ ఇవ్వలేరు సార్. సో ఈ విధానంలో ఏంట్రా అంటే ఎంతమంది క్లాస్ రూమ్లో ఉన్నారో అంతమంది స్టూడెంట్స్ వచ్చేసి మనం అడిగినటువంటి క్వశ్చన్ లేదా డిస్ప్లే అయినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఏ విద్యార్థికి పాఠ్యాంశం అర్థమైంది, ఎవరికి అర్థం కాలేదు అన్న విషయం క్లికర్ ద్వారా ఉపాధ్యాయులకు తెలుస్తోంది. విద్యార్థులకు అర్థం కాని పాఠ్యాంశాన్ని రిపీట్ చేస్తున్నారు. క్లికర్స్ తో విద్యార్థుల్లో పోటీతత్వం పెరగడంతో పాటు హాజరు శాతం కూడా పెరుగుతుందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఏదైతే మనకు కంటెంట్ ద్వారా మనకు లెసన్ చెబుతారో దానికి సంబంధించి ప్రతి లెసన్ తర్వాత క్విజ్ ప్రోగ్రాముకు సంబంధించి ఒక 5 ప్రశ్నలు అడగడం జరుగుతుంది. దానికి సంబంధించి ఆప్షన్స్ ఇక్కడ ABCD అనే ఆప్షన్స్ ఉంటాయి. విద్యార్థులు వెంటనే దానిని ప్రెస్ చేయడం జరుగుతుంది. అలాగే ఇంకొన్ని ప్రశ్నలు SR నో ప్రశ్నలు ఉంటాయి. ఎస్ అయితే ఎస్ నొక్కుతారు, నో అయితే నో నొక్కుతారు. అదేవిధంగా పిల్లలకి ఏదైనా డౌట్స్ ఉండేటట్లయితే హ్యాండ్ రైజ్ ఆప్షన్ కూడా ఇందులో ఉంది. ఇది ఒక గేమ్ మాది ఆడుకోవచ్చు. అంటే గేమ్ మాదే ఉంటుంది. ఇక్కడ రిమోట్లో వాళ్ళ ఆన్సర్లు పెట్టడము, ఉత్సాహంగా ప్రతిరోజు పాఠశాలకు వచ్చేదానికి ఇది ఒక అద్భుతంగా పనిచేస్తుంది. గతంలో విద్యాశాఖ అమలు చేస్తున్న వీడియో పాఠాలకు భిన్నంగా ఈ క్లికర్స్ ప్రోగ్రాం అమలు అవుతుందని టీచర్స్ అభిప్రాయపడుతున్నారు.
డిజిటల్ తరగతి గది సత్ఫలితాలను ఇస్తుందని ఉపాధ్యాయులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రతి జిల్లాలో 2 పాఠశాలల్లో పైలట్ ప్రాజెక్ట్ గా అమలవుతున్న క్లిక్కర్స్ ప్రోగ్రాం వచ్చే విద్యా సంవత్సరంలో అన్ని స్కూళ్లలో అమలు చేసేలా ప్రణాళికలు రచిస్తోంది ప్రభుత్వం. పాఠశాల విద్యా విధానంలో వినూత్న ప్రయోగాలతో అద్భుత ఫలితాలను సాధించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసే ప్రయత్నము చేస్తోంది. ఇందులో భాగంగానే క్లిక్కర్స్ ప్రోగ్రాంని అమలు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 52 పాఠశాలల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలవుతున్న ఈ క్లిక్కర్స్ ప్రోగ్రాం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లోని తరగతి గదులను డిజిటల్ తరగతి గదులుగా మార్చే ప్రయత్నము చేస్తోంది. కెమెరా పర్సన్ జగదీష్తో రాజు టీవీ 9 తిరుపతి నుంచి. ఐటమ్ ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా